అనకాపల్లి నుంచి అయోధ్య మాట నిలబెట్టుకున్న పవన్ ఇంద్రకీలాద్రిపై పోటీతున్న భక్తులు ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. సినిమా కీర్తిని మరింత పెంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని గర్వకారణంగా నిలిచిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, చిత్ర బృంద సభ్యులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. కళా, సంస్కృతి, సినిమా మన గుర్తింపునకు, వారసత్వానికి బలమైన స్తంభాలని సీఎం వ్యాఖ్యానించారు. అనకాపల్లి నుంచి కాశీ, అయోధ్యకు వెళ్లే ప్రత్యేక రైలును రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ అనకాపల్లి రైల్వే స్టేషన్లో ఎమ్మెల్యేలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పార్లమెంటు పరిధిలోని ప్రజలను అయోధ్యకు తీసుకెళ్తున్నామన్నారు. ప్రధాని మోదీ సూచన మేరకు అయోధ్యతో పాటు కాశీ దర్శనం కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. విశాఖ బోటు ప్రమాద ఘటనలో కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు వైసీపీ నేతలు. విశాఖ మత్స్యకార కుటుంబాలకు వైసీపీ ఆర్థిక సహాయం అందజేసింది. బోటు గల్లంత ఘటనలో బాధిత కుటుంబాలకు 7 లక్షల చొప్పున చెక్కులను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ అధ్యక్షుడు కేకే రాజుతో కలిసి చెక్కులు పంపిణీ చేశారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై భూ కబ్జా కేసు నమోదైంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీకాకుళం పోలీసులు కేసు నమోదు చేశారు. చాపురం సత్యసాయి నగర్లో 4 కోట్ల విలువైన భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితుడు ఆరోపించారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసుల వ్యవహారంలో తమ్మినేని సీతారాం కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గోదావరిలో పడి మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పరామర్శించారు. గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన 5గురు నిన్న చేపల వేటకు వెళ్లి గోదావరిలో గల్లంతయ్యారు. ఏకీ గ్రామానికి చెందిన 5గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బాధితులను పరామర్శించి ఒక్కో కుటుంబానికి 25,000 ఆర్థిక సహాయం అందజేశారు. రైతులకు సాగునీటి కొరత లేకుండా కూటమి ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో పనిచేస్తోందన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. విజయనగరం జిల్లా ఆంధ్ర జలాశయం నుంచి ఖరీఫ్ సాగునీటిని మంత్రి విడుదల చేశారు. జలాశయాలు, కాలువల నిర్వహణకు అవసరమైన నిధులు మంజూరు చేస్తూ అవసరమైన సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో సాగునీటి వసతుల బలోపేతానికి నిరంతరం చర్యలు చేపడతామన్నారు. గిరిపుత్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరు సీతారామరాజు జిల్లా బల్లగరువు పర్యటనలో భాగంగా గిరిజనులకు ఇచ్చిన హామీలను పవన్ కళ్యాణ్ నెరవేర్చారు. బల్లగరువు, వెలగపాడు, కొరపర్తి గ్రామాల్లో 3 అంగన్వాడీ భవనాలు, పాఠశాల భవనం పునరుద్ధరణ, తాగునీటి కోసం బోర్లు, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేశారు. వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏలూరు జిల్లా సత్యనారాయణపురంలో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక వరి నాట్లు వేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. కొవ్వలి, పోతునూరు గ్రామాల్లో సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే ఎండిపోతున్న పంటలకు సాగునీరు అందించాలని రైతులు వేడుకుంటున్నారు. తిరుమల శ్రీవారిని శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ వరాహ మహాదేశిగన్ దర్శించుకున్నారు. అంతకుముందు పాత అన్నప్రసాద భవనం సమీపంలో రావి చెట్టు వద్దకు చేరుకున్న స్వామీజీకి అధికారులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం మహాదేశిగన్ బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. ఆషాఢ సారలతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలోని అన్ని క్యూల నుంచి ఉచిత దర్శనాలకు భక్తులను అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ, వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయగా మధ్యాహ్నం వరకు 65,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.